తుంగభద్ర ప్రాజెక్టు 5 జిల్లాల వరదాయిని ఇటు కర్ణాటక అటు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయినా ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల సర్కార్లు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆనకట్ట నిర్వహణ, భద్రత చర్యలపై 4 ఏళ్ల క్రితమే నివేదిక సిద్ధమైన అడుగు ముందుకు పడలేదు. డ్యాం పునరావాస అభివృద్ధి ప్రాజెక్టు కింద తుంగభద్రను కేంద్రం ఎంపిక చేసినా కార్యాచరణ ప్రారంభం కాలేదు. తుంగభద్ర ప్రాజెక్టు 5 జిల్లాల వరప్రధాని ఇటు కర్ణాటక అటు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయినా ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల సర్కార్లు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆనకట్ట నిర్వహణ, భద్రతా చర్యలపై 4 ఏళ్ల క్రితమే నివేదిక సిద్ధమైన అడుగు ముందుకు పడలేదు. డ్యాం పునరావాస అభివృద్ధి ప్రాజెక్టు కింద తుంగభద్రను కేంద్రం ఎంపిక చేసినా కార్యాచరణ ప్రారంభం కాలేదు. నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు కాలేదు. ఇక ఫలితంగా 2 రోజుల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది. అది కారులకు ముందే అలర్ట్ అయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు ఆయకట్టు రైతులు. ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, ప్రస్తుతం అయితే తుంగభద్ర ప్రాజెక్టు ఈ 19వ గేటు కొట్టకపోవడం పైన మొత్తం ఈ ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది ఇప్పుడైతే మాత్రము. ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టు కింద కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ లో 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు అవుతూ ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై 2 రాష్ట్రాల నిర్లక్ష్యంపై కూడా ఇప్పుడు ఆయకట్టు రైతులు అయితే మండిపడుతున్నారు. డ్యాం పునరావాస అభివృద్ధి ప్రాజెక్టు కింద తుంగభద్రను కేంద్రం ఎంపిక చేసినా కూడా ఆ కార్యాచరణ అయితే ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఎందుకంటే డ్యాం నిర్మించి 70 ఏళ్లు అయినప్పటికీ కూడా దానికి మరమ్మతులు చేయాలి, లేకపోతే దాని కెపాసిటీ ఎంత ఉంది, ఏదైనా అనుకోని విపత్తులు సంభవిస్తే ఏదైనా ప్రమాదం జరిగి ఈ విధంగా దాన్ని మరమ్మతులు చేయాలనేది కూడా ఇంతవరకు పట్టించుకున్నట్ల దాఖలాలు కూడా కనిపించలేదని కూడా రైతులు అలాగే రైతు సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే దీని అంటే తుంగభద్ర డ్యాం కున్న 30 గేట్లు కూడా కేవలం దీని జీవితకాలం 45 ఏళ్ళే. ఈ 45 ఏళ్ల పాటు బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత దీనిని మార్చాల్సి ఉంటుంది, లేకపోతే దీన్ని రిపేర్ చేయాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే సీనియర్ ఇంజనీర్లు కూడా వారు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇన్నేళ్ళు అంటే 45 ఏళ్ల కాలం ఉన్న గేట్లకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంతవరకు వాటిని సరిగా పట్టించుకోని నిర్వహణ లోపం వల్లనే ఇది జరిగింది, ఈ డ్యామేజ్ జరిగింది గేట్ అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టు మొదటిసారిగా 1953లో పూర్తి స్థాయిలో నీటి నింపారు. ఈ గేట్ల జీవితకాలం అయితే 40 సంవత్సరాలని కూడా నిపుణులు చేసినప్పుడు కూడా ఇప్పుడు 70 సంవత్సరాల లెక్కలు పరిశీలిస్తే భారీగా పెరిగింది. గరిష్టంగా వరద నీరు వచ్చి చేరింది తుంగభద్ర డ్యామ్ కు. ఎప్పుడు లేనంత నీరు చేరడంతో అయితే ఇంత ఉన్న నేపథ్యంలో చేపట్టాలి, ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే ఎలా చేయాలనేది ఇప్పటికీ సమీక్షించుకోలేదు అధికారులు. కాబట్టి అధికారులు తప్పడం వల్లే ఈ విధంగా జరిగింది అనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తుంగభద్ర డ్యాం కింద 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు అవుతుంటే ఇంతమంది రైతులు కూడా కొన్ని లక్షల మంది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే. ఇప్పుడైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్ అలాగే నిమ్మల రామానాయుడు, దీంతో పాటు కర్ణాటక కూడా ఈ రోజు తుంగభద్ర డ్యామ్ ను సందర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇప్పటికే మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇద్దరు కూడా తుంగభద్ర డ్యామ్ చేరుతున్నారు. కాసేపట్లో ఇప్పుడు డ్యామ్ గేట్ మరమ్మతు చేయాలన్నా కూడా ఇంకా టైం తీసుకునే పరిస్థితున్నాయి. ఎందుకంటే 60 టీఎంసీల నీటిని దిగుకు వదిలితే గానీ ఆ డ్యామ్ గేట్ ఇప్పుడు ఏదైతే 19 నెంబర్ గేటు ఊడిపోయి అంతవరకు నీటిని ఖాళీ చేయాలి. 100 టీఎంసీల వరకు ఖాళీ చేయాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 60 టీఎంసీలు వదలాలండి. ప్రతిరోజు కనీసం 9 నుంచి 10 టీఎంసీలు కూడా కాబట్టి సాయి ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.